Good morning to all the fellow believers. I am making this video for only the so-called believers, those who are coming to the church regularly, participating in the church వచ్చి చర్చ్లో పార్టిసిపేషన్ చేస్తున్న వారికి మాత్రమే నేను ఇది చేస్తున్నాను. ఓకే, సో మనం నమ్మే సిద్ధాంతం ఏంటంటే గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ సప్లయర్. ఓకే, ఆకాశ పక్షులను చూడుము, అవి తవ్వుకోయావు. ఓకే, మొదట ఆయన రీతిని రాజ్యాన్ని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడిన. ఓకే, తర్వాత దేవుని నమ్ముకున్నప్పుడు మనకు వచ్చే శాంతి, సమాధానం కానీ మనకు వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మనము దేవుని దగ్గర అనుభవిస్తున్నాము. ఓకే, తర్వాత మనము ఎట్లయిపోయినామంటే వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనేది ఎట్లయిపోయిందంటే మనము దేవుడు గొప్పవాడు, దేవుడు నాకు నా ఆత్మను రక్షించాడు, నా కొరకు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, ఆయనని నిజంగా నేను నమ్ముకొని ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడు నన్ను దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఓకే, సో కాపాడడం అన్నప్పుడు మెటీరియల్ నీడ్స్, ఓకే, ఆహారం కానీ, బట్ట కానీ, ఇల్లు కానీ, మనకు ఉద్యోగం కానీ, ఓకే, ఇవన్నీ మనం ఇస్తున్నాం, మనం నమ్ముతున్నాం. ఎస్పెషలీ మన హెబ్రోన్ డినామినేషన్లో బాక్సింగ్ గ్రూప్లో ఆరాధన చేస్తారు. ఓకే, 1 hour దే విల్ స్పెండ్ ఫర్ ఆరాధన. సో దేర్ లాట్స్ ఆఫ్ హెబ్రోన్ చర్చెస్ ఇన్ త్రూఅవుట్ ద వరల్డ్ అండ్ మోర్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఓకే, చేస్తారు. సో నేను ఇది ఎందుకు చెప్తుంటే ఆ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇంత మనకు దేవుని మీద నమ్మకం లేదు? దట్స్ మై క్వశ్చన్. నీకు దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు నీవు అన్నిటి అందు నమ్మకం ఉంది. ఓకే, నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు అందరి ఎదుట ఓపెన్ ప్రాఫెసీ నువ్వు చేయాలి, ఓపెన్గా నువ్వు మాట్లాడాలి, ఓపెన్గా నువ్వు చెప్పాలి. నేను పాత జీవితాన్ని వదిలిపెట్టి నేను కొత్త జీవితాన్ని నేను క్రీస్తులోనే అనుభవిస్తున్నాను కాబట్టి నేను బాప్తిజం తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పనిచేసే లొకేషన్ ఉందనుకోండి, వర్క్ ప్లేస్, నువ్వు వెళ్ళే చర్చ్ ఉందనుకోండి, చర్చ్ కాదు ప్రేయర్ హౌసెస్ అంటారు వాళ్ళు, ప్రేయర్ హౌసెస్ కానీ. ఓకే, ఈ రెండు ప్లేసెస్ నువ్వు చూసినప్పుడు నువ్వు చర్చిలో, ప్రేయర్ హౌసెస్లో నువ్వు క్రైస్తవుని అని చెప్పి బాప్తిజం తీసుకుంటున్నావు, మళ్ళా నువ్వు ఆఫీస్లో వచ్చేసరికి నువ్వు పాత జీవితాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు. నా ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు లేకుంటే మనము నాతో కలుపుకొని మనము దేవుణ్ణిలో వచ్చిన తర్వాత పాత జీవితం వద్దు, పాత జీవితం నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ మనకి ఏది వద్దు, దేవుణ్ణే కంప్లీట్గా నమ్ముకోవాలి. దేవుణ్ణి కంప్లీట్గా నమ్ముకున్నప్పుడు మనకు దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు మన నమ్మకం. గంటలు ఆరాధన చేస్తారు కదండి, దేవా నువ్వు నాకు అది చేసిన, దేవా నాకు అది చేసిన, కుటుంబాన్ని కాపాడు, ఆరోగ్యం ఇచ్చిన, మళ్ళీ నీకు ఈ బెనిఫిట్స్ ఎందుకండి? ఆఫీస్లో ఒక పేరు, గుడిలో డ్యూయల్ నేచర్ ఎందుకండి? డ్యూయల్ మైండెడ్నెస్ ఎందుకండి? బైబిల్లో ఏముందంటే, ఒకడు నన్ను మనుషులు ఎదుట ఒప్పుకొని పోతే నేను కూడా అతన్ని పరలోకంలో ఒప్పుకోను అని ఉంది. God will not accept that. God will not like the dual-minded people. ఓకే, సో మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుని కొరకు నిలబడదాము. ఓకే, దేవుని కొరకు మంచి పనులు చేద్దాము. ఓకే, మనం అన్నీ విడిచిపెడదాం. తన సిలువను ఎత్తుకొని మోయాలి, తను వెంబడించాలంటే కొన్ని విడిచిపెట్టి కొన్ని ఫాలో చేయడం దేవునికి న్యూ టెస్ట్మెంట్లో అస్సలు యాక్సెప్ట్ చేయడు.
కాబట్టి వద్దు మనకు డ్యూయల్ మెంటాలిటీ, డ్యూయల్ నేచర్ వద్దు మనకు. మనం ఉంటే అటైన్ ఉందాం, ఉంటే ఇటైన్ ఉందాం, కానీ నిలువెచ్చనికి వద్దు. సో ఈ వీడియోని వీలైనంత మటుకు అందరికీ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనము మన దగ్గర ఉన్న లాని మనం ఒబే చేద్దాం. ఓకే, గ్రీస్ దేశస్తుడు లేడు, ఎవడు లేడు, యూదుడు లేడు. ఓకే, వీఆర్ ఆల్ ఈక్వల్ ఇన్ ద లైఫ్, ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. బల్ల తీసుకుంటాడు, బల్ల రక్తం ఎవ్రీ వీక్ తీసుకుంటాం. వాట్ వీఆర్ డూయింగ్ నౌ? ఓకే, నిన్న ఎవరన్నా వచ్చి నువ్వేంటి అని చెప్తే ఎంత అవమానం. మీకు అవమానం అనిపించట్లేదా? మీరు దేవుణ్ణి మరొకసారి సిగ్గుపరుస్తుని అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించేది. నేను క్రైస్తవ పర్స్పెక్టివ్, క్రైస్తవ దృక్పథంలో, కొత్త నిబంధన దృక్పథంలో నేను చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించి మీరు జాగ్రత్తగా మెడిటేషన్ తీసుకోండి. ఓకే, దేవుడిని నమ్ముకుందాం, దేవుడు మనకు అన్ని ఇస్తాడు. మనకి ఈ లోకంలో వచ్చేటివి ఏమైనా రిజెక్షన్స్ ఉంటాయి, మనకు వద్దు. చావడానికన్నా సిద్ధంగా ఉండాలి. అదే దేవుడు కోరుకునే విశ్వాసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.